వచ్చే వాటికి 8th క్లాస్కి వచ్చే వాటికి మళ్ళీ వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉంది. అయినా సరే మనకి నెంబర్స్ రాదు, బట్టి పట్టిస్తున్నాం చేసి కదా అయినా సింపుల్ టెక్స్ట్తో నేర్పించాలి. ఎలా అంటే మన టోటల్గా హ్యాండ్స్లో 10 ఫింగర్స్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఫస్ట్ హ్యాండ్లో 5 ఉంటుంది కదా, స్టార్టింగ్ చూడండి. ఇక్ బాతా చాప, ఇక్కడ మీకు ఇక్ బాతా చాప రైట్ హ్యాండ్. ఇక్ బాతా చాప, ఓకేనా? ఇక్ బాతా చాప. నెక్స్ట్ చా సత్ అడ్ గున్, చా సత్ అడ్ గున్. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది తీసుకున్నా కానీ 21 కానీ 31 కానీ 41 కానీ 51 కానీ 61 కానీ ఏది తీసుకున్నా స్టార్టింగ్ కిక్ ఉంటుంది. వన్స్ ప్లేస్, దిస్ ఇస్ 1 తర్వాత అంతా కూడా మనకి 2 ప్లేస్, అంటే 1 2 ప్లేస్లో అన్ని చూడండి. బాయిస్, బత్తీస్, బయాలీస్, ఏదైనా బాతో స్టార్ట్ అవుతుంది. సో అందుకని బా. 3 థర్డ్ ప్లేస్ తాతో స్టార్ట్, టైమ్స్, అవునా? ఏదైనా తా టీ ఏదైనా మాత్రం తీసుకోండి, ముందు తా అనేది వస్తుంది. తర్వాత 4th చాతో స్టార్ట్, 5th పాతో స్టార్ట్. వాడి పిల్లాడికి ఐడెంటిఫికేషన్ ఈజీగా అయిపోతుంది. వాడిని కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్ ఎంత? 10 ఫింగర్స్. మనకు ఉండేవి కూడా 10. తర్వాత 6 అన్నీ కూడా మనకి చాతో స్టార్ట్. చా. 7 సత్, సతాయిస్, సైంటిస్ట్. ఏదైనా సరే సాతో స్టార్ట్ అవుతుంది. సత్ అని మనం వాడికి ఈజీగా అర్థమయ్యేట్టు చెప్తాం. నెక్స్ట్ అడ్, 8 అన్ని అడ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 9 గుంతో స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ లాస్ట్ ఉండిపోతుందిగా మనం ఇదేంటి అంటే మనకి జీరోస్ చెప్తూ ఉంటారు కదా, 20 30 40 50 60 70 80 నెక్స్ట్ 90 100. ఇవన్నీ వస్తాయి. అయితే 9th వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడు కూడా రాజుగారు వచ్చే ముందు సేనాపతి ఏం చెప్తాడండి? ఏమని చెప్తాడు సేనాపతి? హోషియార్. రాజుగారు ఎంటర్ అవుతున్నారు, రాజ్యసభకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అవుతున్నప్పుడు పక్కనే ఉండే సేనాని ఉంటాడు కదా, అతను ఉంటాడు కదా, అతను ఏమని చెప్తున్నాడు? రాజుగారు వస్తున్నారండి అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తన రాజు శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నారు, శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నారు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. అలాగా మనకి ఈ 9th ఉన్నవాడు ఏం చేస్తాడంటే గున్ అనేది తీసుకొని ఫస్ట్ గున్తో స్టార్ట్ అయ్యి తర్వాత వచ్చే రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుని ఇక్కడ యాడ్ చేస్తారు. మీరు ఏదైనా చూసుకోండి, 29 తీసుకోండి, ఏమొస్తుంది? తీస్ తర్వాత రాజు. ముందు 29 ఏం చెప్తాడు? గున్ తీస్ ముందు చెప్తాడు పలానా రాజు వస్తున్నాడు అని. 40 తీసుకోండి, ఉంచాలి చెప్తాడు. 40 తర్వాత రాజు, ముందు వాడు చెప్పేస్తాడు ఉంచాలి అంటే రాబోతున్న రాజు 40 రాజు వస్తున్నాడు అని ముందుగానే చెప్పేస్తారు. ఫస్ట్ మన ఫింగర్స్ తో చెప్తే వాడికి ఈజీగా అర్థం. ఇక్ బాతా చాప, చాసత్ అడుగున్. ఇది మనం క్లియర్ గా చెప్తే ఈజీగా అర్థం. వాడికి ఐడెంటిఫికేషన్ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్ వచ్చింది, ఇక్ వచ్చిందంటే అది 1th ప్లేస్. బా వచ్చింది, అది 2. తా వచ్చింది 3. దీంతో నీకు సంబంధం లేదు. 30s 20s తో నేను చెప్పట్లేదు, జస్ట్ ఓన్లీ. తర్వాత వచ్చి 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ ఫ్రంట్ డిజిట్స్ అంటే మనకి ముందు వచ్చే 20s 30s ఇవి చెప్పట్ల. 1th ప్లేస్ లో ఉండేవి నేను చెప్తున్నా. 1th ప్లేస్ లో ఉండేవి మనకి మనం చూస్తున్నాం. 10th ప్లేస్ లో మనం చూడటం ఓన్లీ 1th ప్లేస్ లో చూస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కుతో స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కీస్ ఇచ్చాడు, అప్పుడు 21 వేస్తుంది. ఇక్కు తీసి ఇచ్చాడు,
మనం వన్స్ ప్లేస్ లో చూస్తున్నాం. ఇది వన్స్ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. తర్వాత అప్పుడు మీకు ఎట్లాగో ఏంటండి వన్స్ ప్లేస్ లో మనం ఏది చూసినా కానీ ఎక్కుతూ స్టార్ట్ అయిందంటే అది వన్స్ ప్లేస్ లో, బాతో స్టార్ట్ అయిందంటే 2, తాతో స్టార్ట్ అయితే 3, చాతో స్టార్ట్ అయితే 4, పాతో స్టార్ట్ అయితే 5. ఇప్పుడు మనం టెన్స్ ప్లేస్ లోకి వెళ్దాం. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇక్కడ చూడండి, ఈ సౌండ్ వచ్చింది అంటే 20s కింద సౌండ్ ఏమొస్తుంది? ఈస్, ఇక్కీస్, పాయిస్, తేయిస్, చౌబీస్, పచ్చీస్, షట్టీస్ ఇలా వచ్చిందంటే ఈస్ సౌండ్ వచ్చిందంటే 20s. మేడం మరి ఎలా ఐడెంటిఫై చేస్తారు? సి ఇక్కీస్ ఇది ఇచ్చారు, ఇది ఇచ్చి దీనికి సంఖ్యాపది రాయమన్నారు. పిల్లవాడికి ఇక్కీస్ వచ్చిందంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో మనం 1 అని చెప్తాం. వన్స్ ప్లేస్ లో 1 చెప్తాం. ఫస్ట్ ఇది చెప్పాను కదంటే ఎప్పుడు కూడా మ్యాథ్స్ చేసేటప్పుడు వన్స్ ప్లేసే వచ్చింది ముందు, తర్వాత టెన్స్ ప్లేస్ వచ్చింది. అలాగే మనం ఇక్ అనేది కనిపించగానే ముందు మనకు వన్స్ ప్లేస్ లో 1 రాయాలి. తర్వాత దీంట్లో సౌండ్ ఏమొచ్చింది? ఈ సౌండ్ వచ్చింది. సో ఈ సౌండ్ వచ్చింది కాబట్టి నువ్వేం రాయాలి? 20s. అంటే టోటల్ నెంబర్ ఏమవుతుంది? 2 1 21. అది తీస్ సౌండ్ వచ్చింది 30s. ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 30s ఇచ్చాను, నంబరింగ్ లో రాయమని చెప్పాను. 30s. బా బా అంటే ఎంత? 2. వన్స్ ప్లేస్ లో 2s. దీంట్లో సౌండింగ్ ఏంటి? లీస్. టెన్స్ ప్లేస్ లో ఏమొస్తాడు? 3. టోటల్ ఎంత? 32. అవునా? నెక్స్ట్ పైతాలీస్ ఇచ్చాను. పైతాలీస్ చూడండి, పా వచ్చింది అంటే వన్స్ ప్లేస్ లో ఎంత రావాలి? 5. వన్స్ ప్లేస్ లో 5. నెక్స్ట్ ఆలీస్ సౌండ్ వచ్చింది 40s. సో ఇక్కడ 4. టెన్స్ ప్లేస్ లో 4. టోటల్ 45. ఈజీగా రాస్తాడా? నెక్స్ట్ ఆసి చెప్పండి ఏదో ఒకటి. 50 అయితే 88 देखो. అట్ ఎక్కడ వచ్చింది? అట్ అడ్ ఎక్కడ ఉంది? వన్స్ ప్లేస్ ఎంత రావాలి? 8 వస్తుంది. వన్స్ ప్లేస్ 8. ఆసి సౌండ్ ఎందులో వస్తుంది? 80 లో వస్తుంది. ఆసి 80s. నంబర్ ఇస్ 88. అక్కడ అట్టు 39 వచ్చింది. అట్టియా ఆడ్ ఏదైనా చెప్పేటప్పుడు చూస్తాం. 39 ఇచ్చాము. ఇది ఎలా రాయాలి? ఇది ఎలా రాయాలి? అప్పుడు మనం ఉపయోగించాలి. నానా రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు అని చెప్పేసరి ముందు చెప్పేవాడు సేనాపతి. సేనాపతి క్యారెక్టర్ లో ఎప్పుడు ఏముంటాయి? 9s ఉంటాయి. అవునా? ఉందంటే వన్స్ ప్లేస్ లో 9. ఇది రాసొస్తాడు, 9 రాసొస్తాడు వాడు. ఇప్పుడు 40 కంటే ఎప్పుడు కూడా 40 రాజు, రాజు కంటే ముందు నెంబర్. ఇప్పుడు 40 అంటే 40 కంటే ముందు నెంబర్ ఏంటి? 39. అంటే ఇక్కడ ఎంత రావాలి? 3 రావాలి. 40 అంటే 40 కి ముందు నెంబర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 30s మీద ఉంటుంది. సో 39 ఇక్కడ రావాలి. అంటే రాజుగారి కంటే ముందు నెంబరు ఇది రావాలి. రాజుగారి నెంబర్ ఎంత? 40. రాజుగారి కంటే ముందు నెంబర్ ఎంత? 39. అదైతే ఈజీగా చేసేయచ్చు. ఎప్పుడైనా సరే రాజుగారు ఎవరెవరు వస్తారు? 0లో ఉండేవాళ్ళు. 30 రాజుగారు, 20 రాజుగారు, 40 రాజుగారు, 50 రాజుగారు, 60 రాజుగారు. ఈ రాజుగారి కంటే ముందు వచ్చేవన్నీ కూడా గుంతో స్టార్ట్ అయిపోతాయి. ఎలాంటివి? 39, 29, 49. ఇవన్నీ కూడా మనకి దేంతో స్టార్ట్ అయిపోతాయి? గుంతో స్టార్ట్ అయిపోతాయి. మీరు డైరెక్ట్ గా ఇది చెప్పేసుకోవచ్చు. 40 ఇచ్చాడు, 40, 40 రాజుగారు. 40 కంటే ముందు నెంబర్ ఏంటి? 39. ఇది 39. అదైతే ఇంకా ఈజీగా అయిపోతుంది. లేదు అట్లా కాదు అని అనుకుంటే ఉన్నట్టే 9 వేసుకుంటాం. 40 అంటే 40. 10th ప్లేస్ లో
20, టీ సౌండ్ వస్తే 30, ఆలీ సౌండ్ వస్తే 40, వన్ సౌండ్ వస్తే 50, సట్ సౌండ్ వస్తే 60, పత్తర్ సౌండ్ వస్తే 70, ఆసీ సౌండ్ వస్తే 80, నబే యా నబే ఏదైనా తీసుకోండి, అది 90s. మీరు చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఈ సౌండ్స్ అన్ని కూడా మనకి లాస్ట్ లో వస్తాయి, రివర్స్ లో ఉంటది. రివర్స్ లో వాడు రాయాలి, కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలా చెప్పాలి. సౌండ్స్ రివర్స్ లో వస్తాయి. మనకి ఎలా అయితే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఉంటుందో అలా వన్స్ ప్లేస్ మనం ఫస్ట్ రాస్తాం. ఇక్కడ ఉంటది వన్స్ ప్లేస్, ఇక్ అనేది వన్స్ ప్లేస్. సో వన్స్ ప్లేస్ లో 1 రాస్తాం, సౌండ్ లాస్ట్ లో ఉంటది, అది టెన్స్ ప్లేస్. ఇక్కడ రాస్తాం టెన్స్ ప్లేస్. వాళ్ళందరికీ తెలుసుగా వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఐడియా ఉంటుందిగా, సేమ్ అంతే. ఈ విధంగా రాస్తే చాలా ఈజీగా నంబర్ అనేది వాడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు. మనం చెప్పి వాడి చేత బై హార్ట్ చేయించడం కంటే ఇది ఈజీ.